హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ sharvani A to Z క్రియేషన్స్. ఈరోజు రెస్టారెంట్కి వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చికెన్ లెగ్ కబాబ్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 8 లెగ్ పీస్ని ఇలా తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఘాట్లు పెట్టుకొని అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1.5 స్పూన్ ఎండు కారంని, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1 నిమ్మకాయ చెక్కని ఇలా పిండుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ గడ్డ పెరుగుని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా ముక్కలకి మసాలాలన్నీ పట్టేలాగా ఇలా మసాజ్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాక క్యాప్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలి. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయట కూడా 1.5 అవర్ 1 అవర్ పాటు పెట్టుకుంటే సరిపోతుంది. 1 అవర్ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి బౌల్ని పెట్టుకోవాలి. మీరు ప్యాన్ కూడా పెట్టుకోవచ్చు. ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక లెగ్ పీస్లని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి. మనం ఇంట్లోనే రెస్టారెంట్కి వెళ్ళాల్సిన పని లేకుండా ఈజీగా చెప్తున్నాను నేను ఇక్కడ. ఆయిల్ హీట్ అయ్యాక వేసుకున్నాక ఒక 2-3 సెకండ్స్ పాటు కదిలించకుండా 2-3 సెకండ్స్ అయ్యాక నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. ఇదంతా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. 2-3 సెకండ్స్కి ఒకసారి ఇలా టర్న్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు ఇలా చేసి ఇచ్చారంటే. లెగ్ పీసెస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక గ్రిల్ పెట్టుకోవాలి. గ్రిల్ లేని వాళ్ళు డైరెక్ట్ ఫ్లేమ్ పైన కూడా కాల్చుకోవచ్చు. ఇలా స్మోకీ ఫ్లేవర్ కోసం పక్కా రెస్టారెంట్లో చేసినట్టు ఉండడానికి ఇలా కాల్చుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటూ 2-3 సెకండ్స్ పాటు కాల్చుకోవాలి, లేదంటే మాడిపోతాయండి. అన్నీ ఇలాగే కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే. అంతేనండి, చికెన్ లెగ్ పీస్ కబాబ్స్ రెడీ అయిపోయాయి. ఇది టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.